మన భారతదేశంలో చారిత్రాత్మకమైన పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చాలా దేవాలయాల్లో ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. అందులో తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్వానికి ఈ ఆలయం ప్రతీకగా పరిగణిస్తారు. పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నటరాజస్వామి దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో చిదంబరం అనే ప్రదేశంలో ఉంది. ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఒక చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని బయటకు కనపడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడి పూజారులు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రం ఆ తెరను తీసేసి భక్తులకు చూపిస్తారు. ఈ ప్రదేశాన్నే శివో హంబవ అంటారు. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం. ఈ గుడిలో నటరాజస్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనకే వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ దేవాలయంలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయం గోపురం పైన 21,600 బంగారు రేకులతో తాపడం చేశారు. మానవుడు రోజుకు 21,600 సార్లు గాలి పీలుస్తాడు. అలాగే మానవుని శరీరంలో ఉండే నాడులు 72,000. ఈ బంగారు రేకులు తాపడం చేసేందుకు 72,000 బంగారపు మేకులు వాడారు. చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని పాశ్చాత్య శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. ఈ ఆలయానికి 9 ప్రవేశ ద్వారాలున్నాయి. ఇవి మానవునికి ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ గుడిలో పొన్నాంబళం ఎడమ వైపున ఉంటుంది. ఇది గుండె ఉండే స్థానం. ఇక్కడికి వెళ్లేందుకు పంచాక్షరి పడి ఎక్కాలి. ఇది నమ శివాయ పంచాక్షరిని సూచిస్తుంది. అలాగే ఈ ఆలయంలో కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబళంలో ఉండే 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. ఇక్కడి 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. ఆ మండపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకలు. ఇలా ఈ ఆలయం ఎన్నో మిస్టరీలను చోటు చేసుకుంది. పంచభూతాలు అని మనం చెప్పుకునే భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్నిలలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అని, కాళహస్తి వాయువుకు ప్రతీక అని, కంచిలోని ఏకాంబరేశ్వరుడు భూమికి ప్రతీక అని అంటారు. బాగా పరిశీలించి చూస్తే ఈ 3 దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే జై నటరాజస్వామి అని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.